తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు 1333 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తాడేపల్లిగూడెం ఏడీఏ గంగాధర్ రావు తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం రైల్వే గూడ్షెడ్కు చేరుకున్న యూరియా దిగుమతిని ఆయన పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. 100 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు, మరో 150 టన్నులు మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. అంతా కాదండి, ఇంకో 2 నెట్లు వేసాక ఇడిపోద్దండి పట్ట. నమస్కారం అండి, నా పేరు గంగాధర్ రావు. నేను తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మనకి ఈరోజు మ్యాంగ్లూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 1333 టన్నులు యూరియా రావడం జరిగింది. అందులో యూరియా 663 టన్నులు వచ్చింది. 20-20-0-13 అనే ఎరువు 230 టన్నులు వచ్చింది. ఎంఓపి 440 టన్నులు వచ్చింది. అంటే మొత్తం 1333 టన్నులు. ఇదంతా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన ఎరువు అండి. మరి ఇందులో యూరియా 663 టన్నులు 3 జిల్లాల మీద ఈస్ట్, వెస్ట్, మళ్ళా ఏలూరు జిల్లాకి కలిపి వచ్చింది. అందులో వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ప్రైవేటు డీలర్స్ నిమిత్తం 100 టన్నులు అలాట్మెంట్ జరిగింది. మార్క్ఫెడ్కి 150 టన్నులు అలాట్మెంట్ జరిగింది. అంటే 250 టన్నులు యూరియా ఈరోజు మొత్తం ప్రైవేటు డీలర్లకు కానీ మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడా యూరియా కొరత అన్నది లేదు.